ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని నగరంపాలెం పట్టాభిపురం ప్రాంతంలో 3 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంగళవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించినా తమ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో పనిచేస్తుందని చెప్పారు. కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ మాట్లాడుతూ మేయర్ ఎమ్మెల్యేల సహకారంతో తమ వార్డును అద్భుతంగా తీర్చిదిద్దుకుంటున్నామని హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 23వ డివిజన్లో సీసీ రోడ్డు కోసం దాదాపుగా 40 లక్షల రూపాయల వర్త్ ఆఫ్ మనీతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాము. అదేవిధంగా 35వ డివిజన్లో కూడా సీసీ డ్రైన్స్, కల్వర్ట్స్ దాదాపుగా 2,30,00,000 రూపాయల అమౌంట్తో ఈరోజు అక్కడ కూడా శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా ఇటు మహిళా సంక్షేమం, సాధికారత, అభివృద్ధి, అదేవిధంగా మౌలిక వసతుల సదుపాయంలో ముందుకు వెళ్తూ పూర్తిగా పశ్చిమ నియోజకవర్గం ది బెస్ట్ నియోజకవర్గంగా మార్చడమే లక్ష్యంగా మా యొక్క పనితీరు ఉంటుంది. మా కూటమి నాయకుల యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో ఈ రాష్ట్రాన్ని 2047 స్వర్ణాంధ్రగా మలచాలి అనే మా చంద్రబాబు నాయుడు గారి ఏదైతే సంకల్పం ఉందో దానికి అనుగుణంగానే ఈరోజు మేము కూడా అడుగులు వేస్తూ నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి చెందేలాగా ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషంగా. ఈ రోజున 35వ డివిజన్ పరిధిలోని చంద్రమౌళీశ్వర అగ్రహారము, ఉమామహేశ్వర కాలనీ, రాజరాజేశ్వరపురం, అట్లాగే రామానుజగుట్టం, కృష్ణనగర్ ప్రాంతంలో సుమారు 2,20,00,000 రూపాయల విలువ గల సీసీ డ్రైన్స్కి గౌరవనీయులు గుంటూరు పశ్చిమ శాసనసభ్యులు శ్రీమతి గల్లా మాధవి గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మా 35వ డివిజన్ పరిధిలో ఈ అభివృద్ధి పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. అట్లాగే గౌరవనీయులు మేయర్ కోవెలమూడి రవీంద్ర గారు, అట్లాగే మా పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు మాధవి గారి ఆధ్వర్యంలో ఈ పనులు కూడా మా డివిజన్లో కూడా చాలా అభివృద్ధి పనులకి వాళ్ళు శాంక్షన్ చేశారు. అవి కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఆ సందర్భంగా మేయర్ గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మా తెలుగుదేశం పార్టీ డివిజన్ ప్రెసిడెంట్, జనసేన పార్టీ డివిజన్ ప్రెసిడెంట్, అట్లాగే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్, మా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము.